ఇరుసుమండ అనే గ్రామంలో ఓఎన్జీసీ యొక్క బ్లోఅవుట్ అయితే బ్లాస్ట్ అయిందండి. ఆ వేడి తట్టుకోలేక అక్కడ జనం ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఏడుస్తూ వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. రాత్రి ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఎవరు చనిపోతారనేది ఒక 100 మీటర్స్ వరకు వ్యాపించింది ఇది. ఓకే. సో అది వీళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు ఎంప్లాయీస్ గమనించి దాన్ని ఏం చేశారంటే వీళ్ళే ఫైర్ చేశారు. ఊరంతా ఈ స్ప్రెడ్ అయిపోతే ఇంకా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరుగుతుంది. సో అది ఏమైందంటే ఆల్మోస్ట్ 65 days 2 months వరకు అలాగే కంటిన్యూస్గా బర్న్ అయింది, ఫైర్ అయింది. వాసన రాదా సార్ గ్యాస్? ఇప్పుడు మీకు అక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా, ఈ గ్యాస్ పర్సంటేజ్ తక్కువ ఉంది, దాంట్లో వాసన రావట్లేదు. జస్ట్ అగ్గిపూలు అలా వేశాడు, వెంటనే బర్న్ అవ్వడం జరిగింది. వితిన్ సెకండ్స్లో ఆ రోడ్డు మీద వెళ్ళే అమాయకులు పాపం వాళ్ళకి ఏం తెలియదు, బైక్ మీద ఒక అతను వెళ్తున్నాడు, సైకిల్ మీద వెళ్తున్నారు, వాళ్ళు కూడా వితిన్ స్పాట్లో వాళ్ళు చనిపోవడం జరిగింది. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్, వెల్కమ్ టు సిఇఓ టీవీ. ఈరోజు కోనసీమ జిల్లాలో అంటే మలికిపురం మండలం దగ్గర ఇరుసుమండ అనే గ్రామంలో ఓఎన్జీసీ యొక్క బ్లోఅవుట్ అయితే బ్లాస్ట్ అయిందంట. ఆ బ్లాస్ట్ అవ్వడం వల్ల 100 meters వరకు ఫైర్ అయితే ఎగుసిమ్ముతుంది. దానివల్ల అక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరుగుద్దని భయపడుతున్నారు చాలామంది జనం. వాళ్ళందరూ కూడా ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ ఆర్థిక నష్టం అయితే జరిగింది, ఎందుకంటే అక్కడ పంట పొలాలన్నీ కూడా ఈ వేడికైతే తగలబడిపోతున్నాయి. కోనసీమ జిల్లా అంటే మనకు పెట్టింది ఏంటంటే మంచి మర్యాదకి, ఒక ఆప్యాయతలకి మనకి మంచి పేరు పెట్టిన జిల్లాలే. ఇక ఈ సంక్రాంతి అంటే అక్కడికి అందరూ కూడా వెళ్ళాలని చూస్తున్నారు. అటువంటి పచ్చదనం ఉన్న ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా జనం భూమి కింద ఒక అగ్నిగోళం దాచుకునే బతుకుతున్నారు. ఇటువంటి బ్లోఅవుట్లు ఎటువంటి ఇబ్బంది పెడుతున్నాయి, ఇవి సడన్గా ఎందుకు వ్యాపిస్తాయి, దీని గురించి ఒక క్లారిఫై ఇవ్వడానికి, డిస్కషన్ చేయడానికి మన ముందు డిజిటల్ క్రియేటర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మనం అదంతా తెలుసుకుందాం. హాయ్ సార్ మురళీకృష్ణ గారు. హాయ్ సార్. హాయ్ రమేష్ గారు. బాగున్నారా? బాగున్నా అండి. అయితే ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి జిల్లాలో మలికిపురం మండలం దగ్గర ఆ బ్లోఅవుట్ ఏదైతే మండుతుందో దీని మీద ఈరోజు చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తుంటే నాకే భయం వేస్తుంది. అంత పెద్ద పెద్ద మంటలు, నిజంగా చలిమంట అని కాల్చుకునే మంటలను చూస్తే అవి అంతకన్నా చాలా భయంకరంగా ఉన్నాయి మంటలు. ఆ వేడి తట్టుకోలేక అక్కడ జనం ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఏడుస్తూ వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. రాత్రి ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఎవరు చనిపోతారనేది భయపడుతున్నారు. అసలు ఈ బ్లోఅవుట్లు ఏంటి సార్? ఇవి ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు ఈ ఓఎన్జీసీలో ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది సార్ ఇప్పుడు ఇరుసుమండలో? అయితే నేను కూడా చూశాను 2 days నుంచి ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇది ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడం వల్ల ఫైర్ రావడం జరిగింది. బేసిక్గా ఫైర్ దాని అంతా రాలేదు రమేష్ గారు. ఓకే. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అది ఊరంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఎక్కువగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని వాళ్ళే దాన్ని ఫైర్ చేస్తారు బేసిక్గా లీకేజ్ అయినప్పుడు. ఓకే. ఆ లీక్ ఎందుకు అవుతుందంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం ఏం తెలిసిందంటే అవి ఏవైతే వాల్వ్స్ ఉంటాయో గ్యాస్ హై ప్రెజర్తో కూడుకున్న లోపల ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా గ్యాస్ అది. ఓకే. సో దానివల్ల కొంచెం వాల్వ్స్ అనేది బ్రేక్ అయినాయి. ఓకే. ఆ పైప్స్ బ్లాస్ట్ అయ్యి పగిలిపోయి గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది. సో అది లీక్ అయినప్పుడు ముందుగానే వీళ్ళు అప్రమత్తమై దాన్ని చూశారు. గ్యాస్ లీక్ అని తెలిసింది వీళ్ళకి. కొంచెం దట్టమైన పొగ మంచు లాంటిది ఒకటి వేపర్ అక్కడ క్రియేట్ అయ్యి మొత్తం ఒక 100 meters వరకు వ్యాపించింది అది. ఓకే. సో అది వీళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు ఎంప్లాయీస్ గమనించి దాన్ని ఏం చేశారంటే వీళ్ళే ఫైర్ చేశారు. ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చిందంటే సో ఊరంతా ఈ స్ప్రెడ్ అయిపోతే ఇంకా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరుగుద్ది. సో అది అందువల్ల ఇది ఫైర్ అవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ ఓఎన్జీసీలు ఈ బ్లోఅవుట్స్ ఉన్నాయి కదా, నేను ఒకసారి గతంలో కూడా ఒక న్యూస్ చదివాను. బాసర్లపూడి అనేది చాలా పెద్ద బ్లోఅవుట్ అనేసి, అది ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా అది ఒక టాస్క్ అయ్యింది అనేసి విన్నాను. అసలు అది ఏంటి సార్? అవును రమేష్ గారు, మీరు చెప్పింది కరెక్టే. అది వరల్డ్లో కాదనుకుంటా, మేబీ ఇండియాలోనే. ఓకే. ఇండియాలోనే అతిపెద్ద బ్లోఅవుట్ అది బాసర్లపూడి నగరంలో. అది January 8, 1995లో జరిగింది. అది మన చిన్నతనంలో జరిగింది. అది 95లో మేబీ అప్పుడు అనుకుంటా. అది పాసర్లపూడి గ్రామంలో సేమ్ ఇలానే వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు అది రిగ్ ఉంటుంది కదా, ఓఎన్జీసీ రిగ్ అంటారు దాన్ని. సో ఆ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఏదైతే ఆ వాల్వ్ ఉందో అది కూడా ఇలానే గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో. అది ఏమైందంటే లీక్ అయ్యి అది వీళ్ళు ఫైర్ చేశారో లేదంటే దాని అంతా అదే ఫైర్ ఏందో క్లారిటీ లేదు ఇప్పటివరకు. అది
మేబీ వీళ్ళు ఫైర్ చేసి ఉండొచ్చు, లేదు దాని అంతా బ్లాస్ట్. అప్పుడు ఏంటంటే పెద్దగా శబ్దం వచ్చింది. అప్పుడు ఇలా కాదు, అప్పుడు సడన్గా ఒక రకమైన పెద్దగా శబ్దం వచ్చి ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది. ఓకే. ఆ బ్లో అవుట్. అది కూడా అప్పుడు ఆ గ్రామస్తులందరూ భయపడి చాలామంది వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి తలదాచుకోవడం జరిగింది. పునరావాస కేంద్రాలు గవర్నమెంట్ తరలించింది వాళ్ళని. అక్కడ వీళ్ళందరూ మొత్తం ఊరంతా ఖాళీ చేయించారు. అప్పుడు కూడా ఈవెన్ 1 కిలోమీటర్ పరిధి వరకు ఎవరిని కూడా ఉంచలే అక్కడ. అందరూ ఊరంతా అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. అది కూడా 2-3 డేస్లో అయిపోతుందేమో అనుకున్నారు అప్పుడు వాళ్ళు. సో అది ఏమైందంటే ఆల్మోస్ట్ 65 డేస్ 2 మంత్స్ వరకు అలాగే కంటిన్యూస్గా బర్న్ అయింది, ఫైర్ అయింది. అది ఆ మంటలు ఏవైతే ఆ చుట్టుపక్కల మొత్తం అప్పుడు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు ఆ బ్లో అవుట్లు. అప్పుడు టెక్నాలజీ లేక జరిగిందని విన్నాను నేను. ఇప్పుడు అవును, అది కూడా ఒక రీజన్ కావచ్చు. ఓకే. అంటే అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు కంపేర్ చేసుకుంటే కనుక. అప్పుడు ఆధునికత వేరేది. అప్పుడు దాన్ని ఎవరు ఆపారంటే నీల్ ఆడమ్స్ అని చెప్పేసి అమెరికా నుంచి వచ్చాడు అప్పుడు ఆయన టీము, ఆయన వచ్చి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఫస్ట్ మన ఇండియాలో దాన్ని ట్రై చేశారు, చాలామంది ట్రై చేశారు ఆపుదామని చెప్పేసి. ఎవరు కూడా దాన్ని ఆపలేకపోయారు. ఇంకా ఫైనల్గా అమెరికా నుంచి రావడం జరిగింది. వాళ్ళకు బృందం వచ్చి ఈ మంటల్ని కంట్రోల్ చేసి అప్పుడు చేశారు దాన్ని అట్లా. అయితే నేనంటే ఏంటంటే ఫస్ట్ మన ఇంజనీర్ ఎవరో రామ్ సత్యనారాయణ శాస్త్రి గారు అతను ట్రై చేశారు. రామ్ సత్యనారాయణ శాస్త్రి గారు ట్రై చేశారు. అయితే అతన్ని కొంచెం పక్కన పెట్టి నీల్ ఆడమ్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నీల్ ఆడమ్స్ అయితే రామ్ సత్యనారాయణ గారి ఆలోచనలు, అంటే శాస్త్రి గారి ఆలోచనలే తీసుకుని ఆయన ఆ కొత్త విధానాన్ని కనిపెట్టి ఆరిపోయాను అనేసి తర్వాత ఎక్కడో బీబీసీలో చెప్పినట్టు విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అవునవును, మీరు చెప్పింది ఇది కూడా కరెక్టే. 50% నిజం ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన అప్పుడు కూడా మన తెలుగువాడే దీన్ని ఆరిపాడని చెప్పేసి ఆ రోజు అక్కడ ఊర్లో గ్రామస్తులు కూడా ఆయన్ని ఊరేగించడం జరిగింది. ఆయన పూలదండలే సన్మానం చేశారు ఆయనకి. ఆయన కొంచెం ఊరూరా తిప్పేశారు ఇంకా ఆయన్ని. అక్కడ ప్రజలు ఏం చేశారు, ఆ గ్రామస్తులు ఏం చేశారంటే ఆయనకు సన్మానం చేసి ఆయన మంచిగా దేవుళ్ళ పూజించేశారు అప్పట్లో ఆయన్ని. ఆయన సలహాలు కూడా ఇది తీసుకుని ఉండొచ్చు. మన టెక్నీషియన్స్ నీల్ ఆడమ్స్ ఈ 2 బృందాలు కలిపి మంటల్ని అదుపులో తీసుకొచ్చినాయి అప్పుడు. అదైతే వాస్తవం అది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఓఎన్జీసీ ఇక్కడ ఇరుసుమంటలో జరిగిందాన్ని ఎప్పుడు కారుపుతారు? అసలు దీని మీద ఈ ఆర్థిక నష్టం జరిగింది కదా, దీని మీద వాళ్ళు ఏమైనా క్లారిఫై ఇస్తున్నారా సార్? అంటే ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అప్పుడు టెక్నాలజీ లేక 2 మంత్స్ వరకు అలా ఫైర్ అవడం జరిగింది. ఇప్పుడున్న ఆధునికత వేరు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే మేబీ అన్ని నెలలైతే అవ్వదు, అప్పుడు అయినట్టు పాసలపూడి జరిగినట్టు జరగదు ఇప్పుడు. ఇది మేబీ ఒక 3-4 డేస్లో కంట్రోల్లోకి తెచ్చేస్తారు వీళ్ళ నేను అనుకుంటున్నాను నేను. ఆర్థిక నష్టం అంటారా, ప్రాణ నష్టం అయితే అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఎప్పుడు కూడా అయితే అప్పుడు కూడా ఆర్థిక నష్టం జరిగినందుకు గాను అక్కడ ఉన్న గ్రామస్తులకి ఇచ్చారు, ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఇస్తారు. కానీ ఈ మధ్యలో కొంతమంది రాజకీయాలు చేసి దీన్ని ఏమన్నా చేస్తే మనం ఏం చేయలేము దాన్ని, అది వేరే విషయం. అది సార్ ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. గతంలో 10 ఏళ్ళ క్రితం అనుకుంటాను ఎక్కడో నగరం అనే ప్రాంతం ఉంటుందంట, అక్కడ బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోయారు అంటారు. అది కూడా గ్యాస్ లీకే కదా సార్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది బ్లో అవుట్ సార్, ఇది పాసర్లపూడి ఇది కూడా 2 బ్లో అవుట్లు. ఈ 2 కూడా మీరు చెప్పింది నగరం కరెక్టే. అది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకుంటా, 6-7 years అప్పుడు జరిగింది అనుకుంటా. డేట్ నాకు ఐడియా లేదు కరెక్ట్గా. అది నగరం ఏమైందంటే అప్పుడు బ్లో అవుట్ కాదు, అది మన కింద ఏవైతే మన కోనసీమ జిల్లాల్లో కింద పంట పొలాల కింద నుంచి కూడా గ్యాస్ పైప్ లైన్స్ వెళ్తూ ఉంటాయి, గ్యాస్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆ పైప్ లైన్లో భూమిలోంచి కింద నుంచి ఒక లీకేజ్ ఏర్పడింది. పైప్ లైన్ లీక్ అవడం వల్ల అది మట్టిలోంచి పైకి భూమి నరుస్ గ్యాప్స్ ఉంటాయి కదా, వాటిలోంచి గ్యాస్ లీక్ అయింది. అది ఎప్పుడు జరిగింది? నైట్ midnight జరిగింది అది, రాత్రి. అది ఎర్లీ మార్నింగ్ 6-5 o'clock అయ్యేసరికి మొత్తం సరౌండింగ్ ఒక 500 meters వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయింది అప్పటి వరకు. ఆ లోకల్లో నగరం అనే గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన, అది రాజోలు దగ్గరలో మేబీ అక్కడ ఉంటుంది. అది మామిడి కుదురు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది నగరం అనే ఊరు. సో అక్కడ ఏమైందంటే అతను హోటల్ నడుపుకునే వ్యక్తి ఏమైందంటే అతను ఒక తాటాకిల్లు పాక ఉంటుంది కదా, పూరి గుడిసు, ఆ గుడిసులు రోడ్డు పక్కన వేసిన హోటల్ అమ్ముకుంటాడు అతను. టిఫిన్స్ అవన్నీ చేస్తాడు అతను. ఆయన ఏం చేశాడంటే రోజు యథావిధిగా చేసి డ్యూటీ ఆయన చేశాడు. మార్నింగ్ 5 o'clock వచ్చి జస్ట్ అగ్గిపోలు అలా వేశాడు అంతే. ఆయనకి తెలీదు. వాసన రాదా సార్ గ్యాస్? మేబీ అప్పుడు వాసన వచ్చి ఉండొచ్చు. అంటే
ఇప్పుడు మీకు అక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా, ఈ గ్యాస్ పర్సంటేజ్ తక్కువ ఉంది. దాని మీద వాసన రాకపోవచ్చు, కానీ అప్పుడు గాల్లో మిక్స్ అయిపోయింది అది. అదేదో పొగ మంచులాగా ఏదో పొగ మంచు అనుకున్నాడు కానీ గ్యాస్ అనుకోలేదు అతను. జస్ట్ అగ్గిపూలు అలా వేశాడు, వెంటనే బర్న్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ సెకండ్స్లో ఆ రోడ్డు మీద వెళ్ళే అమాయకులు పాపం వాళ్ళకి ఏం తెలియదు, బైక్ మీద ఒక అతను వెళ్తున్నాడు, సైకిల్ మీద వెళ్తున్నారు, వాళ్ళు కూడా విత్ ఇన్ స్పాట్లో వాళ్ళు చనిపోవడం జరిగింది వెంటనే. అదే ఇప్పుడు జరిగిన ఇష్యూ అది. సార్ ఈ పైప్ లైన్స్ ఇప్పుడు మీ ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఇండియాలోనే పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ అది. అటువంటి ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ కానీ గేల్ కానీ లేకపోతే సెయిల్ కానీ ఇటువంటి ఈ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు మీరు చెక్కింగ్ ఆఫీసర్స్ని కానీ సెక్యూరిటీని కానీ పెట్టుకోరా? ఎందుకు ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి ప్రాణ నష్టం చూసి కన్నా దీని మీద ఒక కన్క్లూజ్ అయితే ఇవ్వరా వీళ్ళు? ఉంటుందండి, చెకింగ్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు వాతావరణ శాఖ ఉందండి, ఈ చెకింగ్ ఇప్పుడు సడన్గా వరద తుఫాన్లు ఇవన్నీ వచ్చేస్తాయి కదా, దానికి కూడా చెకింగ్ ఆఫీసర్ని పెట్టి తుఫాన్ ఆపేయచ్చు కదా అంటే మీరు అడిగిన క్వశ్చన్ అలా ఉంది. ఇప్పుడు భూమిలో పైప్ ఉంటుందండి, వాళ్ళు వన్స్ దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. అది ప్రతిరోజు దాన్ని క్రాక్స్ చెక్ చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు కదా, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది ఎప్పుడు అవుతుందో తెలియదు కదా. ఆ ప్రెజర్ని వాళ్ళు దాన్ని మెజర్ చేయలేక మరి ఏంటో తెలియదు, కానీ నిత్యం ఇలా ప్రజలైతే అక్కడ ఎప్పుడు ఏ టైంకి ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా కోనసీమ అనేది పచ్చదనానికి పెట్టిన పేరు అది, కోనసీమ అనేది. సో అక్కడ ప్రజలు ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, కోనసీమ అంటే గోదావరి పంటలు పొలాలు కొబ్బరి చెట్లు అని అనుకుంటారు, కానీ ఈ భూమి కింద ఒక అగ్నిగోళం పెట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు ప్రజలు అక్కడ. అదైతే మాత్రం ఖచ్చితంగానే చెప్పగలను. ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో 1995 నుంచి ఇప్పుడు వరకు కూడా చాలాసార్లు బ్లో అవుట్ అయిందని మీరే చెప్తున్నారు. దీన్ని ఇంకా ఆపడానికి కానీ లేకపోతే దీన్ని ఒక కన్క్లూజన్ తీసుకురావడానికి ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఈ ఓఎన్జీసీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఏదైనా ఒక విధానాన్ని అయితే పెట్టదా? ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? మంచి క్వశ్చన్ రమేష్ గారు. ఇది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది నిరంతర ప్రక్రియ, ఇది డెవలప్మెంట్ ఒక పార్ట్, ఇది డెవలప్మెంట్లో భాగంగా దీన్ని ముందు తీసుకెళ్ళిపోతారు. దీనికి ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతే కింద నుంచి పైప్ లైన్స్ వేస్తున్నారో అక్కడ లోకల్లో ఉన్న రైతులకు వాళ్ళు ఎంతో కొంత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి వేసినందుకు గాను. సో వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు, అయిపోతుంది. ఈ ముందు రాబోయే ప్రమాదాన్ని వాళ్ళు అక్కడ ఊహించేమీ చేయరు కదా, అవ్వదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనం ఫోన్ వాడుతున్నామండి, మనం మొబైల్ వాడుతున్నాం, టవర్ మన ఇంటి మీద ఉంటే రేడియేషన్ వస్తుంది అని చెప్పేసి మనకే తెలుసు, మనకు కూడా. ఇప్పుడు మీ ఇంటి మీద టవర్ వేస్తాం, మీకు సంవత్సరానికి వచ్చే ₹1,00,000 రెంట్ ఇస్తానంటే మీరు టవర్ బిగించుకుంటారు, మీకు తెలుసు అది రేడియేషన్ అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మనకి మొబైల్ కావాలి, రెండూ కావాలి మనకి, రెంటు కావాలి, దానివల్ల వచ్చి మొబైల్ రెండూ కావాలి మనకి. సో ఈ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే, మనం డెవలప్ అవుతాం. డెవలప్ మీన్స్ ఏంటంటే మన ఏజ్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. మరి రెండు మనకేంటి, ఏజు పెరగాలి, మనం డెవలప్ అవ్వాలి, ఆయుష్ తగ్గకూడదని కోరుకుంటాం. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, మనం డెవలప్ అవుదాం, మన ఆయుష్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం. ఇది కూడా అలాగే జరుగుద్ది అక్కడ కూడా. ఇది కన్క్లూజన్ అంటే ఏం లేదండి. ఇది బ్లోఅవుట్ అయినప్పుడు, ఇలా అయినప్పుడు ఈ రాజకీయ నాయకులు పార్టీలు అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నవాడేమో అధికారంలో ఉన్న పార్టీని తిడతారు, అంతే. మళ్ళీ నిరంతరంగా ఇలా జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఇంకా అనేది ఆపేది అనేది ఇంకేం లేదు నాకు తెలిసి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ వెళ్ళారండి అక్కడికి? మేము వెళ్ళారనుకుంటా. లోకల్ ఎమ్మెల్యేల కన్నా ముందు ఆపోజిషన్ ఎవరైతే అధికారంలో లేదో వాళ్ళు వెళ్ళిపోతారు ముందు. ఎందుకంటే దీన్ని కొంచెం మ్యాటర్ క్రియేట్ చేసి హైలైట్ చేసి అధికారంలో ఉన్న గవర్నమెంట్ని కొంచెం, ఇప్పుడు ఇంత బ్లోఅవుట్ జరుగుతుంది కదా, దీని మీద మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే పాలకపక్షం కానీ ఏమైనా కన్క్లూజ్ ఇస్తుందా వాళ్ళు? వెళ్ళారండి. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారో, హరీష్ మాధురి గారు అని చెప్పేసి ఎంపీ, ఇప్పుడు ఆయన అమలాపురం ఎంపీ ఆయన అయితే బ్లోఅవుట్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడే ఉన్నారు. ఆయన డే అండ్ నైట్ అక్కడే ఉండి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన అయితే వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరుండే దీన్ని మొత్తం వివరాలు అడిగి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించి దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన అందరినీ. మరి మొత్తం రాజోల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన వెళ్ళారా? ఆయన కూడా వెళ్ళడం జరిగిందండి. ఆయన కూడా వెళ్ళారు. ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఉత్తమ్ కుమార్ ఆయన కూడా చెప్పారు, ఇది ఒక 2-3 days లో మంటలు అదుపులోకి వస్తాయని ఆయన కూడా చెప్పడం జరిగింది.
ఓకే. మరి అపోజిషన్ అయితే గొడవ పెడుతుంది. ఇలాంటి బ్లోఅవుట్లు జరిగినప్పుడల్లా ఏదో సమస్యను పరిష్కరించేస్తున్నారు గానీ, లేకపోతే దీని మీద ఒక సానుకూలత పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదనేసి ఈరోజు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉండి మాట్లాడుతున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? అదేం లేదండి. అపోజిషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు కామన్ థింగ్ అది. వాళ్ళేంటంటే వాళ్ళు వెళ్తారు. ఇటువంటి జరిగినప్పుడు. వెళ్ళి వాళ్ళేం ట్రై చేస్తారంటే, ఇప్పుడున్న గవర్నమెంట్‌ని ఎలా వీళ్ళ మీద నిందలు వేయాలి, ఎలా వీళ్ళని చూడాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం అనేది సహజం అది. వాళ్ళు వెళ్తారు, కామన్ అది. వెళ్తారండి. ఓకే. అది టోటల్‌గా ఈ బ్లోఅవుట్ ఏదైతే ఉందో ఇది 2-3 రోజుల్లో కంట్రోల్ తెచ్చేస్తామనేసి ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తుందని మీరు అంటున్నారు. అవును, తెస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు దాన్ని. ఓకే. దాన్ని రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి హెవీ మడ్ అనేది లోపలికి పైప్స్ ద్వారా పంపించి దాన్ని మొత్తం లోపల నుంచి కూడా దాని గ్యాస్ని బ్లాక్ చేస్తే కనుక ఇంకా బయటికి ఎక్స్పోజ్ అయ్యే గ్యాస్ని లోపల నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓకే. సో అలా చేయడం వల్ల దాన్ని ఆపగలిగే ఛాన్స్ రీఫిల్ క్యాప్ పెట్టేస్తారు. అంతే, క్యాప్ పెట్టి దాన్ని మొత్తం బ్లాక్ చేస్తారు. ఐడియా ఉందండి నాకు. మరి ఈ బ్లోఅవుట్ అవుతుంది కదా, ఇప్పుడు హర్ష్ కుమార్ గారు వెళ్ళి మాట్లాడింది కూడా ఇదే మెయిన్ మ్యాటర్ మాట్లాడుతున్నారు. ఈ ప్రజల ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి గ్యాస్ లీక్ వల్ల అనేసి ఒక మాట వినిపిస్తుంది. దీని మీద మీ వివరణ? 100% కరెక్ట్ అండి. ఇది ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఎందుకు అంటే ఈ హై ప్రెషర్ గ్యాస్ లీకేజ్ వల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ శాతం ఆక్సిజన్లో మిక్స్ అయిపోతుంది. ఓకే. సో దీనివల్ల ఏంటంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధించిన ఇబ్బందులు అయితే వస్తాయి. ఓకే. లంగ్స్ సంబంధించిన డిసీజులు వస్తాయి. కానీ అది ఇప్పటికిప్పుడు వెంటనే అనేది మనం స్పాంటేనియస్గా అయితే రాకపోవచ్చు. లాంగ్ రన్లో మాత్రం ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది దీని మీద. ఇప్పుడు ఏవైతే ఈ పంట నష్టం జరిగిందో అలాగే ప్రజలకు డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని మీద. మరి ఇంత పెద్ద డ్యామేజ్ పెట్టుకుని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయని మేము అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు మురళయ్య గారు? అదే అండి ఇప్పుడు చెప్పేది. వాళ్ళు ఏమంటారంటే డెవలప్మెంట్లో నిరంతర ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళు చేతులు దులిపించుకుంటారు అంతే. ఇది గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇదేంటిది ఓఎన్జీసీ కేంద్ర గవర్నమెంట్ ఇది, అంతే కదా. అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారాలు చూస్తారు కానీ లాంగ్ రన్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, గ్యాస్ ఇప్పుడు లాంగ్ రన్లో కూడా దీన్ని ఎవరు ఆలోచించరు. ఎవరు దీన్ని ఏమి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోవాలి మనకు అన్నీ కూడా. అలాగే నడుస్తుంది వ్యవస్థ అంతే. అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ జనం కానీ దీని మీద తిరగబడతలేదా? తిరగబడరండి. ఎందుకంటే ఇది జరిగినప్పుడే గుర్తొస్తుంది ఈ విషయం. ఇప్పుడు మన ఇద్దరం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? బ్లోఅవుట్ వచ్చింది కాబట్టి. రాకముందు ఎవరికీ తెలియదు. అంటే ఓఎన్జీ లోకల్ వాళ్ళ థింకింగ్ ఎలా ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే ఓఎన్జీసీ వస్తే మన ఊరికి రోడ్డు వస్తుంది కదా, రోడ్డు పడుతుంది, డెవలప్మెంట్ అవుద్ది, మన ఊరు అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచిస్తారు. ఈ ప్రమాదాన్ని వాళ్ళు గెస్ చేయరు కదా, వచ్చిన తర్వాత ఆలోచిస్తారు దీని గురించి. ఇంత ప్రమాదం మనం ఇక్కడ పెట్టుకుని బతుకుతున్నామా అని చెప్పేసి. సో ఇదండి రమేష్ గారు, ఇదండి ఈరోజు మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకున్న బ్లోఅవుట్ యొక్క పూర్తి వివరణ. ఇటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇస్తే మాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు తెలియడానికి మేము ఎప్పుడూ కూడా ముందుంటాం అని తెలియజేసుకుంటూ సైన్ అవుట్. మీరు రామ్.